ఈరోజు 26వ తారీఖున సాయంత్రం జనసేన కుటుంబంలోకి కంది రవిశంకర్ గారు ఈ యొక్క పార్టీలోకి ఎంటర్ అవుతున్నారు. సో మేడం గారు అరుణ గారు సార్ ఒక పారిశ్రామికవేత్త, ఇప్పుడు ఈ పాలిటిక్స్లోకి కూడా ఎంటర్. మీరు ఏ విధంగా ప్రకాశం జిల్లాలో ఎప్పటి నుంచో జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, మెగా అభిమానులు, అలాగే ఓటర్ మహాశయులు, అలాగే సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని పెద్ద ఎత్తున కూడా సామాజిక వర్గ అభిమానులు కూడా ఉన్నప్పటికీ సరైనటువంటి నాయకత్వం, అలాగే వీళ్ళందరినీ ఓటర్లుగా పార్టీ కార్యకర్తలు నడిపేటువంటి నాయకత్వం అందుబాటులో లేక చాలా వెనకబడిపోయింది జిల్లా పార్టీ. ఈరోజు పెద్ద పెద్ద నాయకులు, అలాగే ఇట్లాంటి వ్యాపారవేత్తలు వీళ్ళందరూ రావడం మూలంగా పార్టీ బలపడేసి సామాన్య కార్యకర్త కూడా ధైర్యం వచ్చి రాజకీయం చాలా ధైర్యంగా చేస్తాడని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నానండి. రవిశంకర్ గారు లాంటి ఒక నిగర్వి, నిస్వార్థపరుడు, ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేని వ్యక్తి, గొప్ప వ్యాపారవేత్త, ఇట్లాంటి వ్యక్తి పార్టీలోకి వస్తే చాలామంది కార్యకర్తలకి ఒక ఆసరాగా నిలుస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రవిశంకర్ గారు కానివ్వండి, అలాగే వాళ్ళ వాసు గారు కూడా జాయిన్ అయ్యింది మన జిల్లా నుంచి, బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పార్టీకి బలోపేతంగా అవుతారని నేను బలంగా నమ్ముతున్నానండి జనసేన ప్రకాశం జిల్లా. ఈ విధంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి మన బాలినేని శ్రీనివాస్ గారు కూడా వస్తున్నారు. సో మీరు ఇలా ఉన్నటువంటి మళ్ళీ ఈ పార్టీలోకి మీరు ఎప్పటి నుంచో ఈ జనసేన పార్టీలో ఉన్నారు. అప్పుడు మీరు వారి నుంచి ఎన్నో విమర్శలు అనేవి వ్యతిరేక పార్టీలు కాబట్టి ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయన మీ పార్టీలోకి రావడం మీకు ఏమనుకుంటున్నారు? మీ స్పందన ఏంటి? వ్యక్తిగత స్పందనలు అనేవి వ్యవస్థ కోసం ఎప్పుడు కూడా పెట్టకూడదండి బయట. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటనేది నాకు అనవసరం. బట్ పార్టీకి మాత్రం ఆయన రావడం ప్లస్ అవుతుంది కాబట్టి 100% జనసేన అనే వ్యవస్థ కోసం ఆయన మంచిగా పనిచేస్తారని నేను బలంగా నమ్ముతున్నాను పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో. కాబట్టి ఆయన రావడాన్ని నేను పూర్తిగా స్వాగతిస్తున్నాను. నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు ఆయన మూలంగా. ఇప్పుడు మాకు ఒక ఎగ్జాంపుల్ ఉండేది, రెండు అంటే దీపానికి ఉండే ఫ్లేమ్ ఒకటే, కాగడాకు ఉండే ఫ్లేమ్ ఒకటే. బట్ కాగడ ఇంటిని తగలెట్టేస్తుంది, దీపం ఇంటికి వెలుగునిపోతుంది. తేడా ఒకటే, ఫ్లేమ్ ఒకటే, కానీ ఆ పట్టుకున్నటువంటి ఆయుధం ఒకటే అక్కడ తేడా. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి కాగడ చేతికి వెళ్ళాడు కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో ఏమైనా మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. బట్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి దీపం చేతికి వస్తున్నాడు కాబట్టి ఆయన వల్ల జనసేన పార్టీకి వెలుగే అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. అండ్ అలాగే అసలు ఈ జగన్ గారు బాలినేని శ్రీనివాస్ గారిని జనసేన పార్టీలోకి పంపించడానికి ఒక బలమైన కారణం ఉంది. పార్టీలను ఇప్పుడు కూటమి పార్టీ ఏదైతే ఉంటుందో వీళ్ళని విచ్ఛిన్నం చేసేసి గందరగోళం చేసేద్దాము అనే ఉద్దేశంతో వీళ్ళని ఒక క్రియేట్ చేసేసుకొని వీళ్ళు ఈ పార్టీలోకి ఇలా పంపించారు, ఇది ఒక స్కెచ్ అనేసి అని అనుకుంటున్నారు. సో దాని పట్ల మీరేమంటారు? జనసేన పార్టీలో ఎవరో విచ్ఛిన్నం చేస్తే విచ్ఛిన్నమైన కార్యకర్తలు లేరండి. జనరల్గా అందరూ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తారు. ఈ మధ్యలో ఎవరిని ఒకళ్ళిద్దరు స్వార్థపరులు చేరి కొంత విభేదాలు ఎవరు చేర్చుకోవచ్చు. అది ఇప్పటికే జరిగిపోయింది జిల్లాలో, దాన్ని మనం ఏం కాదనలేని విషయం. అది ఇప్పుడు కొత్తగా నేను చెప్పేది కూడా ఏమి ఉండదు. బట్ బలమైన నాయకులు వస్తే ఈ విచ్ఛిన్నమైనటువంటి గ్రూపులన్నింటినీ ఒకే తాటి కిందకి తీసుకొచ్చి బలంగా పనిచేయిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. అట్లాంటి వ్యక్తుల్లోనే ఇవాళ రవిశంకర్ గారు కానివ్వండి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ అట్లాంటి బలమైన వ్యక్తులు అవుతారని నేను అనుకుంటున్నాను తప్ప విభేదాలు ఏమి ఉండవు. అలాగే కూటమి విషయానికి వస్తే ప్రకాశం జిల్లాలో ఏకపక్షంగానే వెళ్తుంది కూటమి. ఇక్కడ జనసేన కార్యకర్తలకు ఏమి ఒరిగింది లేదు, ఆ విషయం క్లారిటీ ఉంది నాకు. పెద్ద ఎత్తున నాకే ఫోన్లు వస్తూ ఉంటే బట్ ఏమి చేయలేము మేము, ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నాం కాబట్టి మేమేం మాట్లాడలేము దాని గురించి. అధిష్టానం నిర్ణయాన్ని వదిలేస్తాం తప్ప ఏదైనా సరే. ఇప్పుడైనా సరే కొంచెం రెండు వైపులా న్యాయం జరిగేలాగా పాలన అనేది ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. ఈ విషయం ఈ సంఘటన. సో ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఇందులో చేరిన ఎంతమంది కలిసి పార్టీకి ఎలాంటి నష్టం లేదు, ఇంకా కార్యకర్తకు మంచి బలంగా ఉంటుంది. జనసేన జెండా పట్టుకొని పవన్ కళ్యాణ్ గారి కోసం జేబులో డబ్బులు పెట్టి పనిచేసి కూటమి గెలుపు కోసం నిరంతరం శ్రమించినటువంటి సామాన్య కార్యకర్తకి ఇప్పుడు న్యాయం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.